హాయ్ అండి. మీరు ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా ఈ వీడియో కావాలని. ఇంక మొత్తానికి నాకు ఇప్పుడైతే కుదిరింది. అక్క మీరు హెయిర్ డ్రాపింగ్ సౌండ్ వీడియో పెట్టండి, అలాగే హెయిర్ ఆయిల్ పెట్టండి, మీరు ఏ షాంపూ వాడుతున్నారు, మీరు ఏ హెయిర్ ప్యాక్ వేసుకుంటారు అని అడుగుతున్నారు. ఈ వీడియోలో అయితే నేను మొత్తం అయితే చెప్పేస్తాను. ఎక్కువగా హెయిర్ కోసం ఏం వాడనండి. సింపుల్గానే ఒక 2 మాత్రం వాడతాను, అవే చెప్తాను. ఏం లేదండి, రైసును అలాగే మెంతులు ఒక గిన్నె తీసుకొని కాస్తంత రైసు మెంతులు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. మార్నింగ్ నానబెట్టుకుంటే అవి ఈవినింగ్ అయితే నానుతాయి. మెంతులు అయితే మార్నింగ్ నానబెట్టినవి అయితే ఈవినింగ్ బాగా నానుతాయి కదా. ఇప్పుడు ఈవినింగ్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోనైతే నానబెట్టుకున్న బియ్యం మెంతులు వేసుకోండి. మొత్తం మిక్సీ జార్లో వాటర్తో వేసేకండి. కాస్తంత వడకట్టుకొని మెంతులు రైస్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఇదేనండి నా హెయిర్ ప్యాక్. నేను వారానికి ఒకసారి ఇదే పెట్టుకుంటూ ఉంటాను, కానీ దీనివల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఒకసారి ఖచ్చితంగా మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. మిక్సీ జార్లో నానబెట్టుకుని మెంతులు బియ్యం వేసుకున్న తర్వాత మీ దగ్గరలో ఏదైనా గోరింటి చెట్టు ఉంటే ఒక 2 ఆకుల వరకు వేసుకోండి. అందులోనే ఒక కరివేపాకు రెమ్మ మొత్తం వేసుకోండి. వేసుకుని మెత్తగా అయితే మిక్సీ ఆడుకోండి. మొత్తం పేస్ట్లా అయిపోయి మనం ఇందాక కొంచెం వాటర్ ఉన్నది కదా, ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటే అయితే మొత్తం అంతా పేస్ట్ లాగా అయితే చేసుకోండి. మీ అందరికీ ముందుగానే తెలుసు కదా కరివేపాకు తినడం వల్ల జుట్టు పెరుగుతుంది, అలాగే కళ్ళ సమస్యలు కూడా రావని. ఇంకా చూసారు కదా, ఇంకా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. గోరింటాకు మరీ ఎక్కువ వేసేకండి, జుట్టు ఎర్రగా అయిపోద్ది. ఒక 2 ఆకుల వరకు వేసుకోండి సరిపోద్ది. ఖచ్చితంగా అయితే చెప్తున్నాను, హెయిర్ మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది. ఎదుగుతుందా లేదనేది అయితే నేను చెప్పలేను, కానీ కొంచెం ఒత్తుగా అవుతుంది. ఉన్న హెయిర్ మాత్రం ఊడిపోకుండా ఉంటుంది. వెంటనే రిజల్ట్ ఏం తెలిసిపోద్దండి. ఒక 2-3 సార్లు పెట్టండి, అప్పుడు తెలుస్తుంది ఎలా ఉన్నది అనేది రిజల్ట్. నేను ఇంతకు ముందు వైజాగ్ లో ఉన్నప్పుడు అయితే హెయిర్ కి ఏం పెట్టేదాన్ని కాదండి. అక్కడ వాటర్ బాగానే ఉండేది. ఇంకా నల్గొండ వచ్చాక అయితే హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది. ఇంకా అందువల్ల అప్పటి నుంచి హెయిర్ ప్యాక్ అయితే వేస్తున్నాను. మెయిన్ ఇంగ్లీష్ మందులు వేసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అయితే ఊడిపోద్ది. నేను కూడా ఎప్పుడైనా హెడ్ ఏక్ టాబ్లెట్ వేసుకుంటే ఊడిపోద్ది. అందులోని సీజన్ మారినప్పుడు కూడా కొంచెం లైట్ గా ఊడుతూ ఉంటది. అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాక్ అయితే 2 టైమ్స్ వేస్తాను వీక్లీ. ఇంక గిన్నెలో వేసిన పేస్ట్ని అయితే బయటికి తీసుకొచ్చిన తర్వాత హెయిర్ మొత్తం అప్లై చేయండి. మొత్తం ఎక్కడ వదిలేకూడదు. నేను ఇంకా వీడియో కోసం స్పీడ్గా చేస్తున్నాను, కానీ లేదంటే నార్మల్గా స్లోగానే చేసుకుంటూ ఉంటాను. కొంత కవర్ అయింది, కొంత కవర్ అవ్వట్లేదు. ఇంకా మెయిన్ హెయిర్ రూట్స్ దగ్గర ఎక్కువ రాసుకుంటూ ఉండండి. మెంతులు చాలా మంచిది. అసలు మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయిల్లో మెంతులు వాడుతూనే ఉన్నాము. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొబ్బరి నూనె వాడుతున్నాం. మధ్యలో ఏం చేంజ్ చేయలేదు. అప్పుడు మా అమ్మ కొబ్బరి నూనెలో మెంతులు ఎక్కువ వేస్తే చిరాకు పడేవాళ్ళు, నేను మా తమ్ముడును. ఇంకా మొత్తం హెయిర్ అంతటికి ప్యాక్ పెట్టేసిన తర్వాత 1 అవర్ అయితే వదిలేయండి. ఇప్పుడు షాంపూ అండి, షిక్ షాంపూ ఉంటుంది కదా, దీన్నే వాడుతున్నానండి నేను. రూ. 10 6 షాంపూలు ఉంటాయి కదా, అవే వాడేదాన్ని. మొన్నటి వరకు ఊరి నుంచి తీసుకునేదాన్ని. ఇప్పుడు ఇక్కడ నల్గొండలో కూడా దొరుకుతున్నాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి. సియా సీడ్స్ తో ఉంటాయి, అది వాడను. ఓన్లీ బాదంతో ఉంటది కదా, ఇది మాత్రమే వాడుతాను. ఇంకా 1 అవర్ అయిన తర్వాత షాంపూతో అయితే హెయిర్ మొత్తం వాష్ చేసుకుంటానండి. అంతేనండి, ఇదేనండి నా హెయిర్ ప్యాక్. ఇంకా నా హెయిర్ కి నేను వాడే షాంపూ. ఇంకా వాష్ చేసుకుని బయటకు వచ్చి అయితే టవల్ తో అండి, దీన్ని పిడి అంటారు మా సైడ్ అయితే, దీన్ని పిడి అంటారు, పిడి పెట్టుకోవడం అంటారు. ఇంకా తలకి స్నానం చేసిన తర్వాత పిడి వేసుకొని 1/2 అవర్ ఉంటే మొత్తం నా హెయిర్ మొత్తం ఆరిపోతుంది. ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ దాని తర్వాత ఆరబెట్టవలసిన పని ఉండదు, వాటర్ కూడా కారదు. నేను పెట్టుకుంటున్న టవల్ కొంచెం పలచగా ఉన్నది, కొంచెం థిక్ది అయితే నాకైతే ఒక 10 minutes లోనే ఆరిపోద్ది. ఇంకా మెయిన్ నన్ను రిక్వెస్ట్ గా అడిగింది హెయిర్ డ్రాపింగ్ సౌండ్. ఇంకా అదే ఇక్కడ యాడ్ చేస్తాను. మాక్సిమం నేను ట్రై చేశాను, కాస్తంత సరిగా రాలేదు, చూసుకోండి. మీరైతే ఈ వీడియోనైతే సన్లైట్లో అడిగారు కదా, ఆ రోజు నల్గొండలో మేఘం వేసిన సన్నే రాలేదు, చాలాసేపు వెయిట్ చేశాను. ఇంకా దాని తర్వాత హెయిర్ ఆయిల్ అండి, ఏం లేదు, నార్మల్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొబ్బరి నూనె, ఇంకా దాని తర్వాత అందులో మెంతులు. మెయిన్ ఎక్కువగా మెంతులు అయితే ఉంటాయన్నమాట. ఎక్కువ వాడతాను మెంతులే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టండి. అందులో మీకు ఎంత హెయిర్ ఆయిల్ కావాలో అంతవరకు వేసుకోండి. నేను ఇప్పుడు ఎంత వేసుకున్నానో అదంతా నాకు ఇప్పటి వరకే సరిపోద్ది. అందులో కాస్తంత మెంతులు వేసుకోండి, 1 స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోండి. ఇంక నేను హెయిర్కి ఎప్పుడైతే ఆయిల్ పెట్టాలనుకుంటానో అప్పటికప్పుడే కాస్తంత వెచ్చపెట్టుకుంటాను, అంతే. ఆ వెచ్చపెట్టుకున్న నూనె బాగా చల్లారిన తర్వాత హెయిర్కి రాసుకోవడమే. నా హెయిర్కి వాడే హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్, ఇంకా షాంపూ ఇవ్వేనండి. మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉన్నదనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే